దేవుని యొక్క పరిశుద్ధ వాక్యముల నుండి మరి ఈ గృహ ప్రవేశం విషయంలో దేవుడి రీతిగా తన యొక్క వాక్యాన్ని మనకి వినిపిస్తూ ఉన్నాడు. కీర్తనలు 34వ కీర్తన 9వ వచనం, 8, 9 వచనాల్లో ఈ విధంగా దేవుడు తన వాక్యాన్ని వినిపిస్తున్నాడు. చదువమ్మా రత్న. 34వ కీర్తన 8, 9 వచనములు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువ లేదు. కాబట్టి నిజంగా దేవుడు మరి ద్వారకక్కను ప్రేమించి మరి తన యొక్క కుటుంబంలో అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉండి మరి వంశీ మరి తన కుమారుడు మరి వారి ఇరువురు కలిసి నిజంగా బంధువులు మన సేవకులము అందరినీ ఆదరించారు. వాళ్ళు మరి వాళ్ళని దేవుడు ఆదరించడానికి దేవుడు కూడా ముందుకు వచ్చాడు. వాళ్ళు తన యొక్క ఈ లోకంలో తమకు దేవుడు యేసు ప్రభువే అని, మరి ఆయన తప్ప వేరే మోక్ష మార్గం లేదని, యేసు ప్రభు వారి నామంలో మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ, బాప్టిజం తీసుకోవడం ద్వారా ఆ యొక్క పరలోక రాజ్యం అనేది ఆ వ్యక్తిగా అనుగ్రహించబడుతుందని నమ్మి విశ్వసించారు. విశ్వసించి యేసుక్రీస్తునందు మరి వారి జీవితములను సమర్పించి వారి దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తూ ఉంటున్నారు. ఆనాటి నుండి నేటి వరకు వాళ్ళ కుటుంబం పట్ల దేవుడు జరిగిస్తూ వచ్చిన మేళ్ళన్నిటిలో మరి ఈ యొక్క మేలును బట్టి కూడా దేవుని మనం స్తుతిస్తున్నాం. ఏమిటి ఈ మేలు అని అంటే, కీర్తనలు 127, 1-2 వచనాల ప్రకారం యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదంటే, అంచెలంచెలుగా దేవుడు మేలు కలగజేస్తూ ఇక్కడ గృహాన్ని కూడా ఆయనే కట్టించాడు. కాబట్టి ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో శంకుస్థాపన చేయించాడు. ఆ తర్వాత ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. అయినా దేవుడు విడవలేదు, ఎడబాయలేదు, మరవలేదు. మరి ద్వారకక్కను మరి వంశీని వెన్నుతట్టి నిలబడ్డాడు. దేవుడు బలపరిచాడు. నీకు సహాయం చేయొచ్చునని కుడి చేతిని పట్టుకున్నాడు. ఆ విధంగా దేవుడు కీర్తన 127 ప్రకారం చదవండి అమ్మా, 1-2 వచనములు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. నిజంగా దేవుడు తనకు తోడై ఉన్నాడు కాబట్టి ఇంత ఇల్లు కట్టగలిగారు వీళ్ళిద్దరు. నిజమే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సమస్తమును కట్టగలిగే దేవుడు, పాడైన స్థలాలను కూడా కట్టగలిగే దేవుడు. కాబట్టి హెబ్రీ పత్రిక 3:3లో ఇలా రాయబడింది. బైబిల్ గ్రంథం ఏ విధంగా సెలవిస్తూ ఉంది. 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. హెబ్రీ. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. చాలండి. కాబట్టి సమస్తమును కట్టించి వాడెవరండి? కట్టించి ఇచ్చేవాడు దేవుడే. భూమినిచ్చాడు మొదటగా అక్కకి, కుటుంబానికి. కీర్తన 129, 5 వచనం, ఆకాశం ఆయన వశము, భూమి ఆయన నరులకు ఇచ్చున్నాడు. భూమి ఇచ్చాడు, తర్వాత గృహాన్ని ఆయనే కట్టించాడు. మరి ఈ గృహంలో ఆయన స్తుతించడానికి మనందరం వెళ్ళబోతున్నాం. కాబట్టి శ్యాంబాబు, ఇక్కడ చేరిన మన కుటుంబాలు, రత్న, మరి మరిమ్మక్క, మరి ఇక్కడ ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, సంబంధులందరం వెళ్ళబోతున్నాం ఈ ఉత్సాహంతో, సంతోషంలో. రండి దేవుని స్తుతిద్దాం. అమ్మా రండి ప్రార్థన చేయండి. దేవా, నీ యొక్క ఘనమైన, నీ యొక్క శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములనైనా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ పాసానికి రావటానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ద్వారకమును బట్టి, వంశీని బట్టి నీకు వందనాలు, స్తోత్రములనైనా. బిడ్డల జీవితంలో మీరు సహాయపడుతూ మీరు వచ్చిన ప్రేమను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క నూతన గృహాన్ని ప్రభువా ప్రతిష్ఠిస్తుంటుండగా మీరే జ్ఞాపకం చేసుకొని ఈ గృహంలోనికి ప్రభువా మొదటిగా మీరు రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ గృహంలో మీరు తోడుగా ఉండండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థము అని ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు ప్రభువా,
నువ్వే తండ్రి ఈ గృహాన్ని బిడ్డలకి మీరు కట్టించి అందులో నివాసం ఉండటానికి బిడ్డలకి మీరు అనుగ్రహించిన ఈ స్వాస్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు. నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చిన సువార్త సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయనని చెప్పిన రీతిగా ప్రభు అద్భుతంగా బిడ్డల ఎడల మీరు జరిగించిన ప్రేమను బట్టి కూడా నీకు వందనాలు. ఈ కుటుంబంలో ఎప్పుడు ప్రభు సంతోషము, సమాధానము, ఆనందము, నెమ్మది ప్రభా నీ యొక్క మాటలు, విశ్రాంతి ప్రభా బేతనీయ గృహం వలె, బెత్లెహేం గృహం వలె ఈ కుటుంబాన్ని గృహాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ గృహానికి అధిపతిగా మీరుండి నడిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ గృహమును మరి దేవునికి, తను నమ్మిన దేవునికి, మరి తన కుటుంబానికి దేవునికి అంకితం చేస్తున్నాం. దేవుడి గృహస్థులను ఆశీర్వదించి వాక్య ప్రకారం ఫలింపజేయును గాక. ఆమేన్. చప్పలు కొట్టండి రా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. నా పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుడి యొక్క వాక్యం ద్వారా మనతో గృహప్రవేశం విషయంలో మాట్లాడుతున్నాడు. కీర్తనలు 118వ కీర్తన మరి 19-20 వచనములు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ప్రార్థన చేద్దాం. వేదిక ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, ఈ యొక్క గృహం నీతిమంతులు ప్రవేశించాలని మీ వాగ్దానం సెలవిచ్చబడింది. ఎందుకనగా మరి వాళ్ళ నీతిమంతులు ఈ గృహంలో కావాలంటే మొట్టమొదటిగా నీవు నీతిమంతుడైన దేవుడు ఈ గృహంలో మా అందరికంటే ముందు మీరు ప్రవేశించాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రభువా, నువ్వు మరి నీతికి రాజు, సమాధానంకి రాజు అని, షాలేం రాజు అని హెబ్రూ భాషా పదములో నీకు పేరు పెట్టబడింది. కాబట్టి ఈ గృహంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటుండగా నాయన, ఇందులోకి చేరి వచ్చే ప్రతి ఒక్కరూ రక్షణ పొంది నీతిమంతులుగా తీర్చబడి నీకు వారికి పట్ల దేవాది దేవుడిగా మరి మహాదేవుడి గుండి చేసే మేలును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే గృహంగా చేయమని యేసు వారి అతి శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో దేవునికి సమర్పిస్తున్నాము. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం చూడండి. హాల్ విషయంలో దేవునికి డెడికేషన్ చేద్దాం. 16వ వచనం చదవండి. చూసారా? కాబట్టి ఈ గృహంలో మరి విషయాలని మాట్లాడుకోవటానికి వస్తారు. కాబట్టి ఇక్కడ మాట్లాడుకునే వారి మాటలను దేవుడు వింటాడు.
ఆయన ఆలకించి ఆ ప్రయత్నాలు, యత్నాలు, ప్రయాణాలు అనేవి ఆయన సఫలపరుస్తాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు భవిష్యత్తులో ఈ స్థలము లేక ఈ గదిని అలా దేవుని మహిమకరంగా ప్రతిష్ఠించబడినట్లు మరి చిన్న ప్రార్థన చేద్దాం వాక్యానుసారం. మరి పాస్టమ్మ గారి ప్రార్థన. ప్రేమ స్వరూపి అయిన తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మరి యొక్క తండ్రి ఒక తండ్రి రూమ్ని ప్రతిష్ఠిస్తుంటుండగా ప్రభువా, మీకు ప్రతిష్ఠిస్తుంటుండగా మొదటిగా ప్రభువా మీరు ఉండండి, అందులో ఎటువంటి దోషం లేకుండా చేయండి. నువ్వు మీరు నదులు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి ఆలకించడానికి చెప్పి వచ్చిన దేవుడు ప్రభువా, బిడ్డలు విశ్రమించి మాట్లాడుకునే ప్రతి మాటలో ప్రభువా మీరుండి బిడ్డల పక్షాన మీరు అన్ని విషయాల్లో మేలు కొరకు జ్ఞాపకం చేసుకొని మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. నెమ్మది, క్షేమమును, ఆనందమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యెరూషలేము. ఎవరన్నా దీనికి సంబంధించి ఎవరన్నా ఒకళ్ళు పంపండి. ఓవయే పట్టుచున్న వాడని వారి కన్నీయు పేరులు పెట్టుచున్న వాడని స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నిర్గమాకాండం 33:14 చదవండి ఈ గ్రంథం కొరకై. కాబట్టి ఇక్కడ ఈ గదిలో ఉన్న వాళ్ళకి విశ్రాంతి దేవుడు అనుగ్రహించాలి. ఎంత కష్టంలో, శ్రమలో, మరి ప్రయాసలు ఈ గృహంలోకి రాని ఈ గదిలోకి వచ్చినప్పుడు వాళ్ళు విశ్రాంతి పొందుదురుగా, వాళ్ళ నెమ్మది పొందుదురుగా. దేవుడు అలాంటి గదిగా ఈ గదిని దేవుడు ఈ గృహంలో ప్రతిష్ఠిస్తున్నాం. మన దేవునికి దేవుడు సమర్పించి అంగీకరించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ విశ్రాంతి గది విషయంలో మీరే సహాయం చేసి మరి ఈ గృహంలో ఎవరైతే ఈ గదిలో నైనా వస్తారో వారు దైవిక విశ్రాంతితో పాటు మానసిక విశ్రాంతి, శారీరక విశ్రాంతి, నెమ్మది కలిగి నిన్ను స్తుతించినట్లు చేయము. అంత మాత్రమే కాదు, మరి కుటుంబ దాంపత్య జీవితం కూడా ఈ యొక్క గదిలో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా వారిని ఫలభరితంగా చేయము. నీకు మహిమకరంగా ఉంచుము. వాక్యానుసారమైన యేసువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి గణపరిచి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాంబురతోను నా తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇంకెవరినైనా తీసే నిర్గమ నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగి. కానీ దేవుడు ఇందు తయారు చేయబడే ఆహారం విషయంలో ఆయనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రసాదించి ఇక్కడి నుంచి వండే వంటకం ద్వారా అందరికీ ఆరోగ్యము, క్షేమాన్ని దేవుడు దయచేయునుగాక. ఆమేన్. పాస్టర్ గారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ వంటగదిని కూడా ఈ గృహంలో దేవునికి మహిమార్థంగా ప్రతిష్ఠించుచున్నాము. ఆమేన్. మరి ఆహారము ఇంట వండునట్లు నాయన యెషయా గ్రంథం 5 ప్రకారం
నీ ఇంట ఆహారం ఉండునట్లు అనే మాట నెరవేర్చి నీ ఇంటిలో నాయన ఆహారానికి కానీ పానీయానికి కానీ లేమిడి లేకుండా ఈ గృహంలో ఎవరు వచ్చి ఉంటారో వాళ్ళకు అనుకోని రీతిగా ఆశ్చర్య రీతిగా ఆహారానికి కావాల్సిన ప్రతి అక్కర ఫిలిప్పి 4:19 తీర్చబడి సమృద్ధైన ఆహారాన్ని ఆరోగ్యవంతమైన ఆహారము ఇక్కడ మీరు ఈ గరిది ద్వారా మీరు దయచేయడం ద్వారా ఇక్కడ ఈ కుటుంబానికి మంచి ఆరోగ్య క్షేమములతో దీర్ఘాయుష్మంతులగునట్లుగా నీకు మహిమకరంగా జీవించినట్లుగా కూడా కృతజ్ఞతగా నిన్ను మరి నీ సేవించినట్లు నీ యొక్క దీవెన ఆశీర్వాదములు ఈ కుటుంబస్తులకి ఈ గ్రది ద్వారా అనుగ్రహించమని యేసు వారి అతి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. బోరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బోరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమయంతో ఆగందే స్వరములతో. 12వ వచనం చదువమ్మా. గొర్రెల యొక్క రక్తం అయితే పాపాన్ని తీసివేయటం అసాధ్యము, కాబట్టి పాపంలో మాటి జ్ఞాపకం వస్తాయి. అయితే క్రీస్తు ప్రభువును మన దేవుని రక్తము అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. ఆ రక్తాన్ని చూస్తేనే అపవాదికి భయం, బెదురు, పారిపోతాడు వాడు. అలాంటి పరిశుద్ధమైన యేసు ప్రభు వారి అమూల్యమైన రక్తంతో ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. కాబట్టి మనం కూడా ఈ యొక్క గృహంలో ప్రవేశించుచుండగా ఆ ప్రభు రక్తాన్ని కోరుకొని ఈ గృహాన్ని కూడా పరిశుద్ధపరచమని అడుగుతూ ప్రవేశిద్దాం. అమ్మ ఇక్కడికి ఎవరిని సిద్ధం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ యొక్క పైన మేడగదిని కూడా దేవునికి మహిమకరంగా ప్రతిష్ఠించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. నా వెనకాల అందరూ స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. సమయంలో మరి అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశం. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తంతో మరి మనకు మరి పాప క్షమాపణ కలిగించుటే కాకుండా ఆయన ఈ లోకంలో ఉండగా మరి ఎంతో పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి ఆయన రక్తం మన పాపములన్నింటినీ కడిగి క్షమించింది. కాబట్టి ఇప్పుడు ప్రభువారు రక్తం పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యం వెళ్ళాడు. కాబట్టి ఇక్కడున్న వాళ్ళు కూడా ఈ గదిలో వచ్చి మరి చేరుకునే వాళ్ళు కూడా రక్షించబడి యేసు ప్రభువు రక్తంలో కడగబడి వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే వారసురాండ్రుగా ఉండేవారిని దేవుడి గృహమందు ఉంచినట్లు, అలాగ తయారు చేయనట్లు, సిద్ధపరచునట్లు ఆయన వాక్యానికి వారిని అప్పగిద్దాం. ప్రభు మనం ముందుకు నడుద్దాం. ఇక్కడ ఎవరు సిద్ధపరిచారమ్మా? పాస్టమ్మ గారు రండి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలా అగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము
చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుడి వాక్యం ద్వారా దేవుడు ఫైనల్గా వాక్యాన్ని ఇచ్చి గృహాన్ని ఆస్వాదిస్తున్నాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదను నీ మహాభివృద్ధి పొందుదువు. కాబట్టి ఈ గృహంలో ఈ గదిలో ఉండి వారు అభివృద్ధి మహాభివృద్ధి పొందుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మొదట మన స్థితి కొద్దిగా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చినా భవిష్యత్తులో మహాభివృద్ధి పొందేవాళ్ళు వస్తారు ఇంట్లో. అలా దేవుడు ఎన్నుకున్నట్లు, ఏర్పరచినట్లు, ఆస్వాదించినట్లు దేవుని వాక్యాన్ని వారికి అప్పగిద్దాం. వారిని దేవుని వాక్యాన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, ఈ యొక్క గృహమంతటిని నీ నామ మహిమకరమైన పనిముట్లుగా కాబట్టి ప్రభువా, మరి ఈ యొక్క మరి కింద మరి ఆ యొక్క గేటు కాడ నుండి పైన మేడగది వరకు కూడా నీవే సంచరించారు. నీ వాక్యం ద్వారా, పాటల ద్వారా, పరిచర్య ద్వారా ఆయన మరి దీవించి నీకు ఈ కార్యక్రమాన్ని బహుగా ఆస్వాదించారు. అందును బట్టి నీ స్తోత్రాలు. ఈ కుటుంబంలో వచ్చేవారు ఉండేవారికి అటు దీవెనలని మీరు అనుగ్రహించమని, రేపటి దినం మరి ఆ యొక్క భోజన సహవాసంలో కూడా చేరి వచ్చేవారందరినీ మీరు పేరు పేరున ఆశీర్వదించి దీవించమని, మరి ద్వారకా సిస్టరు, మరి అతిగా వంశీ వారు ఎంతో కష్టపడి వారు ఈ ఇల్లు కట్టడం మాత్రం కాదు కానీ వారికి మీరు తోడయుడి ద్వారానే వారి ఇల్లు కట్టగలిగారని ఆయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అంత మాత్రం కాదు, వారి ప్రతి కష్టాన్ని మీరు ఆస్వాదించారు. వారి శ్రమలో, వారి వేదన ఆవేదనలో మీరు తోడుగా ఉన్నారు. ప్రతి మనిషిని పంపించారు. ప్రతి అక్కలు తీర్చేటట్లు సహాయాన్ని అందించారు. నేను ఈ గృహం ఇంతవరకు ప్రతి గదిని సంపూర్ణ రీతిలో పూర్తి చేయబట్టడానికి మీరు చూపిన నీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన సహాయ సహకారాలను బట్టి నీ స్తోత్రాలు. గొప్పదైన నీ నామాన్ని ఈ గృహ మేడగది మీద నేను స్తుతించి ఆరాధిస్తూ నీ ప్రజల మధ్య ఇటువంటి గొప్ప దేవుడివై ఈ గృహానికి మీరు దొరికినందుకై ఆయన హృదయమారా మిమ్మల్ని ఆరాధించి స్తుతిస్తూ, మరి మేము పరలోక రాజ్యంలో ఆ మహిమ సింహాసనం ఎదుట ఆయన చేరే వరకు ఈ గృహమునకు సంపూర్ణమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి వర్ధిల్ల చేయమని యేసు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి ఘనపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపా సమాధానం, పరిశుద్ధాత్మ దీవెన ఆశీర్వాదాలు సర్వదా సదా మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బ్రహ్మాండం కట్టారా ఇల్లు. నీ పెళ్లి గడియలో టవర్ లోపల పెట్టుకున్నాక లోపల పెట్టాక అటు వెళ్ళాలిగా ఇంకంతేనా? నువ్వు కూడా పోయినాయా? పాడైపోయింది. మాట పడితే రండి, ఫోటో కదా వీడియోనే. రండి సరిపోతుంది. నువ్వు కూడా